అది P1 P2 ఓపెన్ చేయండి. ఓకే. సో మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ మీకు ఈ P1 P2 P3 P4 అనేవి టికెట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయండి మీకు రియల్ టైంలో. డైలీ మీరు సపోర్టింగ్లో ఉన్నారంటే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి మీకు ఈ P1 P2 P3 P4 అనేవి మీరు డైలీ చూస్తారు. ఏంటి అసలు P1 P2 P3 P4 అంటే ఏంటి? P1 P2 P3 P4 ఇవన్నీ కూడా ఏమంటారంటే టికెట్స్ రేట్ చేస్తుంటారు మీకు. ఎవరు? ఎండ్ యూజర్స్. అంటే ఎండ్ యూజర్స్ ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. ఇట్లా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ అనేవి రిజల్యూషన్ చేయమని మనకి ఈ టికెట్స్ అనేవి రేట్ చేస్తుంటారండి. ఈ టికెట్స్ ఏమంటారంటే P1 అని, P2 అని, P3 అని, P4 అని చెప్పేసి అంటుంటారు. P1 అంటే ఏంటి? మామూలుగా P1 అంటే హై ప్రియారిటీ అనమాట. P1 అంటే హై ప్రియారిటీ అంటారు. యాక్చువల్గా ఇది ప్రియారిటీ అండ్ సివియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా దీని గురించి చాలా మంది చెప్పాల్సింది నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. 1 by 1 మీకు చెప్పుకుంటూ వెళ్తాను. సో P1 అంటే హై ప్రియారిటీ, ఇమ్మీడియట్లీ చేసేయాలి. ఎందుకంటే మనకి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. SLA అంటారు దీన్ని. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇందులో 2 టైప్ ఆఫ్ ద SLAs ఉంటాయండి. రెస్పాన్స్ SLA ఉంటుంది, రెసల్యూషన్ SLA ఉంటుంది. రెస్పాన్స్ SLA అంటే ఏంటి? టికెట్ అనేది వచ్చిన తర్వాత టికెట్ అనేది మనకు వస్తుంది. ఎలా వస్తుందంటే కూడా చెప్తాను. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. P1 అంటే హై ప్రియారిటీ టికెట్స్ అంటారు. అంటే మనకి ఎప్పుడైతే టికెట్ అనేది రేజ్ అవుతుందో, రేజ్ అయిన వెంటనే మనము ఎంతసేపట్లో రెస్పాన్స్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. అట్లాగే P1 అని హై ప్రియారిటీ టికెట్స్ అంటారు. మీరు ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా సరే P1 టికెట్ అనేది మీకు రేజ్ అయిందంటే వెంటనే దానికి సంబంధించినటువంటి ఎర్రర్ అనేది మీరు రిజల్యూషన్ చేయాలి. మీరు ఎర్రర్స్ వచ్చినప్పుడు రేజ్ చేస్తారు. టికెట్ P1 రేజ్ చేశారంటే ఇమీడియట్లీ అనమాట. 1 అవర్ అవ్వచ్చు, 2 అవర్ అవ్వచ్చు, లేకపోతే హాఫ్ అన్ అవర్లోనే చేసేయాలి. అంత ఫాస్ట్ గా చేయాలన్నమాట. అందుకే మీకు P1 టికెట్ ని హై ప్రియారిటీ టికెట్ అంటారు. ఎర్రర్ వచ్చినప్పుడు వెంటనే చేసే, లేకపోతే బిల్లింగ్ అంతా ఆగిపోతుంది. క్లయింట్కి లక్షల్లో నష్టం రావచ్చు, కోట్లలో రావచ్చు, చెప్పలేము అది. అందువల్ల P1 టికెట్ రేజ్ చేశారనుకోండి అన్ని ఎదురు, అప్పుడు మీరు హై ప్రియారిటీ టికెట్ కాబట్టి వెంటనే మీరు దానికి సంబంధించినటువంటి రిజల్యూషన్ అనేది చేయాలి. తర్వాత P2 టికెట్ కి 1 డే టైం ఉండొచ్చు, మేబీ 1 డే ఉండొచ్చు, లేకపోతే 1.5 డే కూడా ఉండొచ్చు అనమాట. P3 టికెట్ ఒక 2 డేస్ టైం తీసుకోవచ్చు. P4 అనుకోండి ఒక 3 డేస్ టైం తీసుకుంటారు. ఇక్కడ నేను ఇచ్చిన టైం అనేది 1 అవర్, 2 అవర్, 1 డే, 2 డే, 3 డేస్ అనేది ఏంటంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. కానీ రియల్ టైంలో డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ని బట్టి ఈ టైం అనేది చేంజ్ అవుతుందండి. క్లయింట్ని బట్టి చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ కూడా టైం అనేది చేంజ్ అవుతుంది అనమాట. P1, P2, P3, P4 టికెట్స్ రేట్ చేస్తారు ఎర్రర్స్ వచ్చినప్పుడు. కానీ P1 అనేది మాత్రం హై ప్రియారిటీ టికెట్స్ అంటారు. ఈ టికెట్స్ ఎట్లా రేట్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని పక్కనే ఒక స్లైడ్ ఉంది, ఓపెన్ చేయండి. దీన్ని సర్వీస్ నౌ టూల్ అంటారండి. యాక్చువల్గా ఇట్లా ఉంటుంది. మీరు సర్వీస్ నౌ టూల్లోకి లాగిన్ అయిన వెంటనే మీకు ఇట్లా కనిపిస్తుంది, టికెట్స్ రేట్ చేస్తుంటారు. దీన్ని సర్వీస్ నౌ అంటారండి. సర్వీస్ నౌ అనేది ఒక టికెటింగ్ టూల్ అనమాట. ఇది SAPలో ఎక్కువగా ఈ సర్వీస్ నౌ టూల్నే ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. రైట్ నౌ సర్వీస్ నౌ టూల్నే ఎక్కువగా వాడుతున్నారు SAPలో. సర్వీస్ నౌ అంటారు. ఇది కాకుండా DMC రెమెడీ అని ఇంకోటి కూడా ఉందండి, బట్ అది కూడా ఇంకో రకంగా ఉంటుంది. బట్ ఎక్కువగా బాగా ఈ మధ్యన పాపులర్ అయినటువంటి టికెటింగ్ టూల్ ఏంటంటే సర్వీస్ నౌ, బాగా పాపులర్ అయింది. సో మీకు టికెట్స్ అనేవి యాక్చువల్లీ ఇది కూడా ఒక మెయిల్ బాక్స్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తారు ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది ఇది కూడా. సో ఇక్కడ టికెట్స్ రేట్ చేశారు. ఎగ్జాంపుల్ మీరు సిస్టంలోకి లాగిన్ అవ్వగానే మీకు ఇట్లా కనిపిస్తుంది. టికెట్ రేట్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇది కాదు, ఇదే ఓకే, ఉంచండి. ఇది ఉంచండి. ఇంకోటి ఏదో ఉండాలి, కనిపించట్లేదు. నేను నోట్ చేసి పెట్టాను పాయింట్స్. ఇంకోటి లాస్ట్లో అనుకుంటా. ఓకే, ఇది కాదు, దాని తర్వాత ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి, మీకు యాక్చువల్గా కనిపించట్లేదు. మామూలుగా పైన చూడండి ఇన్సిడెంట్ నంబర్ అన్నాడు. చూడండి ఇన్సిడెంట్ నంబర్. టికెటింగ్ టూల్లోకి వెళ్ళిన వెంటనే ఇన్సిడెంట్ అంటారు. యాక్చువల్గా ఫస్ట్లో టాప్లో ఉంది, చూపించండి. అది ఇన్సిడెంట్ నెంబర్ అంట. అక్కడ ఇన్సిడెంట్ నెంబర్ ఉంటుంది అనమాట అక్కడ. అలాగే అటాచ్మెంట్ కూడా వస్తుంది మీకు.
మీరు ఏదన్నా ఇప్పుడు మెయిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఓపెన్ చేస్తారు. అట్లాగే సర్వీస్ నౌ టూల్లోకి మీరు లాగిన్ అవ్వగానే ఏదన్నా ఒక అంటే ఒక మెయిల్ టైప్ వస్తుంది కదా, మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇలా అటాచ్మెంట్ కూడా కనిపిస్తుంది అనమాట. దీన్ని అంటే అటాచ్మెంట్లు ఏమి ఇస్తారు, మీకు కావాల్సిన డాక్యుమెంట్ కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఎర్రర్స్ కి సంబంధించిన పర్టికులర్ ఇమేజ్ అనేది అటాచ్ చేస్తారు. ఓకే, అది అక్కడ అటాచ్మెంట్ అనేది యాడ్ అయి ఉంటుంది. తర్వాత ఇన్సిడెంట్ నెంబర్ కింద కూడా ఉంటుందండి, ఇంకొక లైన్ ఉంది కదా, అది కాదు, అది ఆ లైన్, అది స్ట్రైట్ లైన్ ఉంది కదా, అది ఇన్సిడెంట్ నెంబర్ అక్కడ కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి క్లయింట్ అని ఉంది చూడండి, క్లయింట్ అక్కడ నాకు అర్థమవుతుంది. ఇక్కడ నా దగ్గర ఒక ఇమేజ్ ఉండాలి, చూస్తాను ఎక్కడ ఉంది ఇమేజ్. క్లయింట్ ఏనా, క్లియర్ అది, 1 minute. కేటగిరీ అక్కడ ఉంది, కేటగిరియా చూడండి. యాక్చువల్గా ఇందులో కొన్ని అన్ని ఆప్షన్స్ మనకు కనిపించట్లేదు. కేటగిరీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కేటగిరీ ఉంటే అది ఏ టైప్ కేటగిరీకి సంబంధించింది అనేది ఉంటుంది అనమాట. అది దానికి సంబంధించింది, అది వేరేది. కేటగిరీ అని ఉంది చూసారా, సాఫ్ట్వేర్ ఉంది. మామూలుగా మీకు ఎస్ఏపి అనుకోండి, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అని ఉంటుంది, కింద ఎస్ఏపి అని ఉంది చూసారా, ఎస్ఏపి అని ఉంటుంది. అట్లా ఉంటుంది, దానికి సంబంధించిన టోటల్గా అన్నీ ఉంటాయండి. కేటగిరీ ఉంటుంది, ఇది ఏ కేటగిరీకి సంబంధించింది, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. తర్వాత మీకు రైట్ సైడ్ చూడండి, ఇంకా ఏమున్నాయి, ఫస్ట్ లో చూడండి, అక్కడ మీకు ఒక లైన్ ఉంది కదా, ఎవరు ఓపెన్ చేశారు, వెన్ అంటే ఏ టైంకి ఓపెన్ చేసాం అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంటుంది. ఓపెన్ టైం ఎంతసేపు అయ్యాని ఓపెన్ చేసి, ఇవన్నీ కనిపిస్తుంటాయి. తర్వాత స్టేటస్ అని చూడండి, న్యూ, వెన్ వీ రిసీవ్ ద న్యూ ఇన్సిడెంట్ అంటారు, ఇన్సిడెంట్ స్టేటస్ ఈజ్ న్యూ. చూడండి, వెన్ వీ రిసీవ్డ్ ఏ, సారీ కనిపించదు, వెన్ వీ రిసీవ్డ్ న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ అని చూసారా. అంటే మనకు అక్కడ డ్రాప్ డౌన్ చేసామనుకోండి, చాలా మనకు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే స్టేటస్ అనేది న్యూలో ఉంటుంది అనమాట, అంటే కొత్తగా వచ్చినప్పుడు. తర్వాత క్లోజ్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ చేసినట్టు చూపిస్తాం. పెండింగ్ లో ఉందనుకోండి, పెండింగ్ ఉన్నట్టు చూపిస్తాం. ఓకేనా, అట్లా. తర్వాత యాక్టివ్, మనకి యాక్చువల్గా న్యూలో ఉంది. న్యూలో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి న్యూలో ఉందండి, మనకి ఇన్సూరెన్స్ వచ్చిన వెంటనే న్యూలో ఉంటుంది, చూపించండి, స్టేటస్ అనేది న్యూలో ఉంటుంది. తర్వాత ఏం చేస్తాడు టీమ్ లీడర్ అనేవాడు, అది ఎవరికన్నా అసైన్ చేస్తాడు. ఇప్పుడు టీంలో ఒక 10 మంది ఉన్నారండి, ఎంఎం వాడు ఉన్నాడు, ఎస్టీ వాడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. తర్వాత ఏం చేస్తారు, అది మనకి ఎవరైనా అసైన్ చేస్తారు. ద ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. అంటే ఏంటి, ఎవరికైనా అసైన్ చేశారు అనుకోండి టీమ్ లీడరు, వెంటనే యాక్టివ్ లో ఉంటుంది అనమాట. అది యాక్టివ్, న్యూ దగ్గర యాక్టివ్ ఉంటుంది, క్లోజ్ అయిపోతే క్లోజ్ అని ఉంటుంది, న్యూ అని ఉంటే కొత్తగా వస్తే కనుక న్యూ అని ఉంటుంది అనమాట. ఇట్లా ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయండి. ఈ టికెటింగ్ టూల్ ని సర్వీస్ నౌ అంటారు. సర్వీస్ నౌ తో పాటు డిఎంసి, రెమెడీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి టికెటింగ్ టూల్స్. సో మనం మేజర్ గా వాడే సర్వీస్ నౌ. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీకు సపోర్టింగ్ టీమ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా చేస్తారు అంటే ఏంటి, మీకు ఎర్రర్స్ ఎట్లా మీకు వస్తాయి అంటే, సర్వీస్ నౌ వాడుతున్నాం సార్, సర్వీస్ నౌ అనే టూల్ ద్వారా మాకు వస్తాయి, వచ్చిన తర్వాత టీమ్ లీడర్ మాకు ఫార్వర్డ్ చేస్తారు, ఆ టికెట్ ని మాకు అసైన్ చేస్తారు, మేము రిజల్యూషన్ చేస్తాం చెప్పాలి. అంతేకాని మెయిల్ వస్తుంది, మెయిల్ ద్వారా అటాచ్మెంట్ అనేది చెప్పకూడదండి ఇప్పుడు కూడా. సర్వీస్ నౌ అనేది కూడా ఒక మెయిల్ లాంటిది అనమాట. సో ఇట్లా మనకి సర్వీస్ నౌ అనే టూల్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఇందులో సర్వీస్ నౌలో ఇందులో మనకి 2 టైప్ ఆఫ్ ద ఎస్ఎల్ఏస్ ఉంటాయి. యాక్చువల్లీ ఎస్ఎల్ఏ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ ఉంటుంది, రిజల్యూషన్ ఎస్ఎల్ఏ కూడా ఉంటుంది, నోట్ చేసుకోవాలండి. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అండ్ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి, టికెటింగ్ టూల్ మనకి వచ్చిన తర్వాత మనం ఎంతసేపట్లో రెస్పాండ్ అయ్యాము, టీమ్ లీడర్ ఎంతసేపట్లో అసైన్ చేశాడు అనేది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. టికెటింగ్ రేజ్ అయిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి, అవ్వకపోతే ఇంకేముంది అసలు, అంతే, జాబులు పోతాయి స్పాట్ లో. ఎంతసేపట్లో రెస్పాండ్ అయ్యాము, 3 minutes లో అయ్యారా, 1 minute లో అయ్యారా, 5 minutes లో అయ్యారా, కానీ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారండి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లో 2 రకాల ఎస్ఎల్ఏస్ ఉంటాయి. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ ఫస్ట్ వన్. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే ఎంతసేపట్లో మీరు రెస్పాండ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. తర్వాత రెండోది రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే మీకు ఎర్రర్ వచ్చింది, అసైన్ చేశారు, అది సాయికో ఎవరికో చేశారు, ఎంతసేపట్లో రిజల్యూషన్ చేశాడు, 10 నిమిషాలు పట్టిందా, 5 నిమిషాలు పట్టిందా, అది కూడా మనకు తెలుస్తుంది అనమాట.
ఓకే, దాన్ని రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారండి. ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి, దాని పక్కనే దానికి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయండి. అది ఇక్కడ యాక్చువల్ ఈ లైన్ ఇది కరెక్ట్గా కనిపించట్లేదు, అర్థం అవట్లేదండి మనకి. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి అంటే ఒక టికెటింగ్ టూల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతసేపట్లో మీరు రిజల్యూషన్ చేశారు, ఎంతసేపట్లో మీరు రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తారు. ప్రతిదీ ట్రాక్ అవుతుందండి. కొన్ని ఎర్రర్స్ మీరు రిజల్యూషన్ చేయలేదు అనుకోండి, ఎందుకు చేయలేదు ఏంటనేది కూడా ఇయర్ ఎండింగ్ లో మీటింగ్స్ జరుగుతుంది, కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటారు. సారీ, మంత్ ఎండింగ్ లో జరుగుతుంది, వీకెండ్ లో జరుగుతుంది. సారీ, వీకెండ్ లో అలాగే మంత్ ఎండ్ లో కిక్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఎందుకు రిజల్యూషన్ చేయలేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా మీటింగ్ లో అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మీటింగ్ లో అడుగుతూ ఉంటారు. సో వీటిని ఏమంటారంటే రిజల్యూషన్ టైమ్స్ అంటారండి. 2 టైప్ ఆఫ్ ద ఎస్ఎల్ఏస్ ఉంటాయి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థము. అంటే టికెట్స్ రేజ్ అయినప్పుడు మనం ఎంతసేపట్లో చేస్తాం అనేది మనకి క్లయింట్ కి ఉండేటటువంటి అగ్రిమెంట్. ఇందులో రిజల్యూషన్ టైం ఉంటుంది. రిజల్యూషన్ టైం వచ్చేసి రెస్పాన్స్ టైం. ఇవి 2 టైప్ ఆఫ్ ద రిజల్యూషన్ టైమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రెస్పాన్స్ టైం, అంటే టికెట్ వచ్చిన తర్వాత ఎంతసేపట్లో రెస్పాండ్ అయ్యారు మేనేజ్మెంట్ అనేది. రిజల్యూషన్ టైం, ఎంతసేపట్లో రిజల్యూషన్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఇట్లా టికెటింగ్ టూల్స్ అనేది వాడతారండి. ఇందులో సర్వీస్ నవ్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. సర్వీస్ నవ్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. దీంతో పాటు డిఎంసి రెమెడీ కూడా వాడుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సర్వీస్ నవ్ టూల్ ని ఎక్కువ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో వాడుతుంటారండి. ఓకేనా? సో ఇట్లా సర్వీస్ నవ్ అంటారు దీన్ని. ఈ టికెటింగ్ టూల్స్ మీకు ఎట్లా రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ గ్యారంటీగా ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు సర్వీస్ నవ్ అనే టూల్ వాడతామండి, సర్వీస్ నవ్ ద్వారా మాకు వస్తుంది. వచ్చిన వెంటనే టీమ్ లీడర్ అసైన్ చేస్తాడు. సో అసైన్ అయిన తర్వాత ఫాస్ట్ గా ఏ ఎర్రర్ అయితే వచ్చిందో ఆ ఎర్రర్ అనేది మేము రిజల్యూషన్ చేసుకుంటాము, చేసుకుని ఇన్సిడెంట్ ని క్లోజ్ చేస్తామని చెప్పాలి. ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూడండి స్టేటస్ దగ్గర రైట్ సైడ్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. స్టేటస్ రైట్ సైడ్ కింద, స్టేటస్ కింద 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 ఇంకా కింద స్టేటస్. వచ్చిన వెంటనే నివ్లో ఉంటే మీనింగ్ ఏంటి చెప్పాను కదా ఆల్రెడీ మీకు. నివ్లో ఉంటే మీనింగ్ ఏంటంటే మనకి జస్ట్ నౌ వచ్చింది అని అర్థం. అది తర్వాత అసైన్ చేస్తాడు టీమ్ లీడరు. అసైన్ చేసిన తర్వాత స్టేటస్ అనేది ఎట్లా ఉంటుంది, యాక్టివ్ లో ఉంటుందండి. తర్వాత క్లోజ్ అయిపోయింది, అప్పుడు క్లోజింగ్ లో పెట్టేస్తాం. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసాం, చాలా ఆప్షన్స్ వస్తాయి. సో క్లోజ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాం అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనకి అటాచ్మెంట్స్ ఏమైనా వస్తే పైన అటాచ్ చేస్తుంటారు. పైన అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అటాచ్మెంట్స్ లో ఉంటాయి. పైన చూపించండి ఒకసారి. అక్కడ అటాచ్మెంట్స్ లో అన్ని కూడా మనకి అటాచ్ చేస్తుంటారు పైన. తర్వాత మీరు జస్ట్ ఇది పెద్ద కష్టమేం కాదండి. ఒక 3-4 డేస్ మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ మీకు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అది తర్వాత ప్రియారిటీ సివియారిటీ చెప్పాను కదా. పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక లెఫ్ట్ సైడ్ చూసారా, లో అని, అర్జెంట్ అని, ఇట్లా క్యాటర్స్ ఉంటాయి. కొన్ని ఇస్తుంటారు. అందులో P1, P2, P3 అనేది రేట్ చేస్తుంటారు. P1 అంటే మనకి హై ప్రయారిటీ టికెట్ అని అర్థం. మీరు ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా సరే వెంటనే రిజల్యూషన్ చేయాలి. P1 అంటే హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. P2 అంటే హై ప్రయారిటీ కాదండి. P2 అంటే కొంచెం టైం తీసుకోవచ్చు. ఆ టైం ఎస్ఎల్ఏ అంటే టైం అనమాట. P1 టికెట్ ని ఎంతసేపట్లో రిజల్యూషన్ చేస్తారు, P2 టికెట్ ని ఎంతసేపట్లో రిజల్యూషన్ చేస్తారు, P3 టికెట్ ని ఎంతసేపట్లో రిజల్యూషన్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రియారిటీ సివియారిటీ వీటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా మీకు అడ్వాన్స్ గా చెప్తాను. దీనికి సంబంధించి ఇంకా చాలా ఉంది. ఇంకా మీకు రియల్ టైంలో ఎటువంటి సినారీస్ వాడతారు, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో టికెటింగ్ టూల్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. టికెటింగ్ టూల్ లో మనం సర్వీస్ నౌ డిస్కస్ చేసామండి. లుక్అవుట్ అంతా మీకు యాస్టీజ్ గా ఉంటుంది. సో ఈ టికెటింగ్ టూల్ లో మీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తారు. రేట్ చేసిన తర్వాత మీరు టికెట్స్ ని రెసొల్యూషన్ చేయటము అదంతా కూడా. తర్వాత ఇన్సిడెంట్ అంటారు, యాక్చువల్గా దీన్ని ఇన్సిడెంట్ అంటారండి. ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని రిసొల్యూషన్ చేయటము, తర్వాత ఇన్సిడెంట్స్ క్లియర్ అయిపోతే క్లియర్ చేసేస్తారు. సో ఇదనమాట సర్వీస్ నవ్ అంటారు దీన్ని. ఈ టూల్ యూజ్ చేస్తారు. మీకు ఎర్రర్స్ ఎలా చేయాలో చెప్పాను కదా. సో ఎర్రర్స్ మీకు రియల్ టైంలో ఈ విధంగా మీకు ఫార్వర్డ్ చేస్తారు, మెయిల్కి రాదు. ఈ టికెటింగ్ టూల్స్ ని ఉపయోగించి టికెటింగ్ టూల్స్ ద్వారా మీకు రిసొల్యూషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, రైట్.
రికార్డింగ్ ఆఫ్ చేయండి. నా ఇన్సిడెంట్స్